ప్రజల రక్తం తాగడానికి ఈరోజు రకరకాలుగా వ్యాపారుల్ని బెదిరిస్తున్నాడు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, కబ్జాల పేరు మీద హడలెత్తిస్తున్నాడు. అధికారుల్ని గవర్నమెంట్ ఆఫీసర్లందరూ పాయల్ శంకర్తో జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని ఏసీబీకి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు పాయల్ శంకర్. పాయల్ శంకర్తో ఎవరైనా లావాదేవీలు పెట్టుకునేటువంటి వాడు అధికారి ఉంటే కనుక మిమ్మల్ని ఏసీబీలకు పట్టించే ప్రయత్నం కూడా పాయల్ శంకర్ చేస్తాడు. పాయల్ శంకర్ అనేటువంటి అధికారం కోసం ఏమైనా చేస్తాడు, అధికారుల్ని ఏసీబీలకు పట్టించడానికి కూడా వెనకాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నటువంటి అధికారులు రాగా మీకు కూడా శ్రీకృష్ణుని జన్మస్థానం అనేటువంటి జైలు గోడలకు మీరు కూడా ఎప్పుడూ వెళ్లాల్సి వస్తుంది. పాయల్ శంకర్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అట్లనే పాయల్ శంకర్ అనేటువంటి వాడు ఆదిలాబాదుల కబ్జాలు ఇప్పటికే ఆదిలాబాద్ ప్రజలందరూ కోడెక్కుస్తున్నారు. 400 కోట్ల భూముల్ని కబ్జా చేసిందట. ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట. ఎమ్మెల్యేగా 1 సంవత్సరం కూడా పూర్తి కాకుండా 400 కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించిన పాయల్ శంకర్ అని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ప్లాట్ల విషయంలో కానీ భూముల కబ్జాల విషయంలో కానీ అని ఆదిలాబాద్ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. పాయల్ శంకర్తో తిరిగినటువంటి ఏ వ్యాపారవేత్త కూడా దివాలా తీసిండు, గౌరీ శంకర్ దివాలా తీసిండు. పాయల్ శంకర్ సంకల కూర్చున్న ప్రతి ఒక్క వ్యాపారి కూడా దివాలా తీసి చెడ్డ పేరు తెచ్చుకొని ఆదిలాబాద్ నుంచి పారిపోయాడు. ఇక ఇప్పుడు వ్యాపారులు అంతా అయిపోయింది, ఇక స్వామీజీని కూడా దివాలా తీసే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు పాయల్ శంకర్. ఏమయా ఏం స్వామీజీ? యోగానంద సరస్వతి గారు మీకు శోభ ఇస్తుందా? బతుకమ్మ ఆడే మహిళల్ని దొబ్బేసిండ్రు మీరు, మీకు ఇది మంచితనం ఇస్తుందా? బతుకమ్మ ఆడే మహిళల్ని దొబ్బేసిండ్రు మీరు. పాయల్ శంకర్ సంకల కూర్చుకొని రాజకీయాలు చేద్దామంటే యోగానంద సరస్వతి గారు మీరు కూడా గౌరీ శంకర్ లాగా మిమ్మల్ని కూడా భ్రష్టు పట్టిస్తాడు. ఇంకా అంతో కొంత మీకు ఒక మంచి పేరు ఉన్నది, దాన్ని కాపాడుకోవాలనుకుంటే పర్వాలేదు. ఒకవేళ కనుక మీరు పాయల్ శంకర్ సంకలను కూర్చుంటా అనుకుంటే పాయల్ శంకర్ మీతోని ఇంక ఏమేం చేపిస్తాడో తెలియదు. దయచేసి యోగానంద సరస్వతి గారు మీరు ఒక ఏదో మఠంలో ఉంటున్నారు, దానికి పరిమితమయ్యి భక్తి, ఆధ్యాత్మికము, ధర్మము మంచి చక్కగా చేసుకోండి. పాయల్ శంకర్తో దోస్తాన చేస్తే గబ్బు పట్టిపోతారు. యోగానంద సరస్వతి గారు గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ పాదమే ఇనపాదం. ఎవరి ఇంట్లో అయితే పాయల్ శంకర్ అడుగు పెడతాడో వాళ్ళ ఇల్లు సర్వనాశనం. పచ్చని పైర్లు కూడా కాలిపోతాయి పాయల్ శంకర్ అడుగు పెడితే. అట్లాంటి చరిత్రనే ఉన్నది. ఆ మైనింగ్ చేస్తోని ముంచిండు పాయల్ శంకర్. ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్ ప్రజలు అంటున్న మాట. ఆ తర్వాత గౌరీ శంకర్ని ముంచిండు. ఆదిలాబాద్లో మార్వాడి సెట్ల నుంచి పైసలు వసూలు చేసే ఎవరైనా చిన్న పిల్లని అడిగినా పాయల్ శంకర్ పేరు చెప్తుందట. ఇప్పుడు స్వామీజీలు కూడా పాయల్ శంకర్తో రాసుకొని పూసుకొని తిరిగితే గనక మీరు కూడా గబ్బు పట్టిపోతారు. మీరు కూడా బతుకమ్మ ఆడే మీ యోగానంద సరస్వతి గారు గంగ చంద్రముఖిగా మారినట్టుగా మీరు కూడా మొన్నటి వరకు పూజలు పునస్కారాలు చేసుకునేటోళ్ళు బతుకమ్మ ఆడే మహిళల్ని దొబ్బేస్తారా? గట్లా దొబ్బేస్తారా? అన్నాడు నిజాం రజాకారులు దొబ్బేసిందట, అట్లాగే మీరు కూడా దొబ్బేస్తారా? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ సభ్యత? ఇదేనా మీరు రోజు ప్రవచనాలు చెప్పే విధానం? ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే రండి, మీరు చక్కగా రాజకీయాల్లో పోటీ చేయండి. పార్టీ బీజేపీ పార్టీ కండువా కప్పుకోండి. రేపు కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తున్న కౌన్సిలర్గా పోటీ చేయండి. అంతే తప్ప మతం ముసుగులో రాజకీయాలు చేయడము, రాజకీయాలకు మతం ముసుకేయడము ఇది మంచిది కాదు. యోగానంద సరస్వతి గారు పాయల్ శంకర్ సంకల్ నుంచి దిగి చక్కగా మీరు మీ ఆధ్యాత్మికమైన పనులు ఏదైనా చేసుకోండి. కానీ పాయల్ శంకర్ సంకలో కూర్చొని నేను ప్రవచనాలు చెప్తా, నేను రాజకీయాలు చెప్తా అంటే ఇక్కడ చేతులు ముడుచుకొని ఎవరు కూర్చోరు.
మీ అసలు బండారం ఏందో ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సున్నితంగా ఆదిలాబాద్ ప్రజలు చెప్తా ఉన్నారు, మీ మఠానికి సంబంధించినటువంటి పనులకు మీరు నిమగ్నమైతే పరిమితమైతే